మనం చట్నీ చేసుకోవడానికి ముందుగా అందులో కొద్దిగా వేయించిన పప్పు, కొద్దిగా సాయి పప్పు, 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ 1 లేదా 2 స్పూన్లు వేసిన వాటిలో మనం కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఇంకొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం తిరగమాత వేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో దాన్ని మనం వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చట్నీ మనకు రెడీ అయిపోతుంది.